ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందాం. అదేంటి అంటే జెడ్ షో ఆఫ్ కల్చర్ గురించి. జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యన పుట్టినవారు. మీరు ఎప్పుడైనా ఇది ఫేస్ చేశారా? మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గరైనా ఐఫోన్ చూసి మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందని అనీజీగా ఫీల్ అవటం, లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా లగ్జరీ బ్రాండ్ ప్రొడక్ట్స్ కొంటే మీకు కూడా అలాంటివి కొనాలనిపించడం, మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే కాన్సర్ట్స్ కి టికెట్ తీసుకోవటం, స్టార్ బక్స్ లో కాఫీ తాగటం అండ్ లేటెస్ట్ ఫ్యాషన్ ఐటమ్స్ కొనడానికి మన జెడ్ ఏ మాత్రం వెనకాడట్లేదు. ఒక రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో జెడ్ కన్స్యూమర్స్ స్పెండింగ్స్ లో ఏకంగా 46% కాంట్రిబ్యూట్ చేస్తుందట. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. మంచి బ్రాండెడ్ వస్తువులు కొనటంలో, ట్రిప్స్ ప్లాన్ చేసుకోవటంలో తప్పలేదు. డబ్బులు ఉంటే మనకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ చాలా మంది అసలు డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ పనులు చేస్తున్నారు. ఇది ఒక ఊబి లాంటిది. ఈ షో ఆఫ్ కల్చర్ వల్ల తెలియకుండానే ఈ ఊబిలో పడిపోతున్నాం. అసలు ఈ షో ఆఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు మన జెడ్ యూత్ ఈ షో ఆఫ్ కల్చర్ కి అంత బాగా ఎడిక్ట్ అవుతున్నారు? అసలు దీని వల్ల ఏమవుతుంది? ఈ ట్రాప్ మన ఫ్యూచర్ ని ఎలా నాశనం చేస్తుంది? దీని వల్ల మన ఫైనాన్షియల్ హెల్త్ ఎలా దెబ్బతింటుంది? ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీరు కూడా ఈ ట్రాప్ లో ఉన్నారో లేదో మీకు తెలుస్తుంది. అలాగే మీరు ఏ మొబైల్ యూస్ చేశారో కింద కామెంట్స్ లో చెప్పండి. నా మొబైల్ ఏంటో లాస్ట్ లో చెప్తా. ఇక సోదాపేసి వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? ఈ షో ఆఫ్ కల్చర్ కి మెయిన్ రీజన్ సోషల్ మీడియా అని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ లు, ఫేస్బుక్ లు ఓపెన్ చేయగానే మన ఫ్రెండ్స్ గానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ అందరూ వాళ్ళ బెస్ట్ లైఫ్ ని చూపిస్తారు. కొత్త ఫోన్ కొన్నారని, ఫారెన్ ట్రిప్స్ వెళ్లారని, కాస్ట్లీ రెస్టారెంట్ లో తింటున్నారని, ఇలా ఫీడ్ మొత్తం ఇవే వస్తాయి. అదంతా చూసాక మన లైఫ్ అంతా బెస్ట్ గా లేదని మనకు అనిపిస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారం సోషల్ మీడియా వాడుతున్న 67% మంది ఫైనాన్షియల్ గా హ్యాపీగా లేమని ఫీల్ అవుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే పనులు కూడా షో ఆఫ్ కల్చర్ కి బాగా హెల్ప్ చేస్తున్నాయి. వాళ్ళు ఖరీదైన కార్లు వాడటం, లగ్జరీ ఐటమ్స్ చూపించడం, ట్రిప్స్ వెళ్ళటం, ఇవన్నీ చూసి మనకు కూడా అవన్నీ కావాలనిపిస్తుంది. కానీ వాళ్ళు వాటిని ఎలా సంపాదిస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళది ఒక బిజినెస్, కానీ మనం దాన్ని రియాలిటీ అనుకుని వాళ్ళలాగే బ్రతకాలని కోరుకుంటాం. దీని వెనుక ఒక సైకాలజీ ఉంది. మన కోరికలు నిజంగా మనవి కావు. మన పక్క వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఏముందో చూసి మనకు కూడా అదే కావాలని కోరుకుంటాం. ఫ్రెండ్స్, సెలబ్రిటీలు వీళ్ళందరూ ఏదైనా వస్తువు వాడితే మనకు కూడా అది కావాలని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఇది ఒక గ్రావిటీ లాంటిది, మనకి తెలియకుండానే మనపై పనిచేస్తుంది. దీన్నే మెమేటివ్ డిజైర్ అంటారు. ఐఫోన్ విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ ఐఫోన్లు వాడుతుంటే మనకు కూడా ఐఫోన్ ఉంటే కూల్ గా ఉంటాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సోషల్ వాలిడేషన్ వస్తుందని అనిపిస్తుంది. కొందరు ఐఫోన్ కెమెరాలు బాగుంటాయంటారు, కానీ ఇప్పుడు చాలా ఆండ్రాయిడ్ ఫోన్ కెమెరాలు కూడా బాగున్నాయి. అయినా సరే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే డబ్బు ఖర్చు చేయటం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. క్రెడిట్ కార్డులు, యూపీఐ పేమెంట్స్, ఈఎంఐ ఆప్షన్లపై పే లేటర్ లాంటి ఆప్షన్స్ మన ఫింగర్ టిప్స్ దగ్గర ఉన్నాయి. ఈఎంఐ గురించి మాట్లాడుకుంటే నో కాస్ట్ ఈఎంఐ అని యాడ్స్ చూపిస్తారు. ఇది వినడానికి బాగుంటుంది, కానీ దీని వెనుక ప్రాసెసింగ్ ఫీజులు, జిఎస్టీలు, హిడెన్ ఛార్జీలు ఇలా చాలా ఉంటాయి. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు దీని ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నాయి. ఆర్బీఐ స్టడీ ప్రకారం ఈఎంఐ ఆప్షన్ ఉంటే మనం 45% ఎక్కువ ఖర్చు పెడుతున్నామట. మన దగ్గర డబ్బు లేకపోయినా నెల నెలా కొంచెం కొంచెం కట్టుకోవచ్చు కదా అని ధైర్యం చేసి కొనాల్సిన దానికంటే ఎక్కువ కొనేస్తున్నాం. క్రెడిట్ కార్డుల వల్ల కూడా అంతే. కార్డుతో కొన్నప్పుడు జేబులో డబ్బులు అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది, డబ్బులు అయిపోయిన ఫీలింగ్ రాదు. ఇది ఓవర్ స్పెండింగ్ కి దారితీస్తుంది. చాలా మంది కనీసం క్రెడిట్ కార్డు బిల్లులు కూడా మొత్తం కట్టుకోకుండా మినిమం పేమెంట్ చేసి వదిలేస్తున్నారు. దానిపై ఏకంగా 30 to 40% వడ్డీ పడుతుంది. ఇది ఒక పెద్ద అప్పుల ఊబి. ఇండియాలో దాదాపు 70% ఐఫోన్లు ఈఎంఐలోనే కొంటున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. షాపింగ్ అనేది ఒక ఎమోషనల్ స్ట్రెస్ గా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. కొత్త వస్తువు కొన్నప్పుడు, దాన్ని అన్బాక్స్ చేసినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్, ఒక కిక్ వస్తుంది. దీన్నే రీటైల్ థెరపీ అంటారు. కానీ ఈ హ్యాపీనెస్ కొద్దిసేపే ఉంటుంది. ఆ తర్వాత ఆ వస్తువు మామూలుదే అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. ఇది ఒక ఎండ్లెస్ సైకిల్. ఒకప్పుడు మన
పక్కింటి వాళ్ళు ఏదైనా కొత్తగా కొంటే మనకు కూడా అదే కొనాలనిపించేది. కానీ ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఉన్న అందరూ, లక్షల మంది లైఫ్ స్టైల్ ని మనం ఈ రోజు సోషల్ మీడియా వల్ల చూస్తున్నాం. దాంతో మనల్ని మనం పోల్చుకుని మన దగ్గర ఏమీ లేదని, మనం వెనకపడిపోయామని ఫీల్ అవుతున్నాం. ఈ ఫీలింగ్ వల్ల ఇంకా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. మన శాలరీస్ పెరిగినా కూడా చాలా మంది డబ్బు సేవ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే జీతం పెరగగానే మన ఖర్చులు ఇంకా ఎక్కువ స్పీడ్ తో పెరిగిపోతున్నాయి. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. నెలకు 20,000 సంపాదించే వాళ్ళు 30,000 సంపాదిస్తే అప్పటికప్పుడు నడిపిన బైక్ వదిలేసి కొత్త బైక్ కొనటం, సాధారణ రెస్టారెంట్ బదులు మంచి రెస్టారెంట్ కి వెళ్ళటం, వారానికి ఒక్కసారి ఆన్లైన్ ఆర్డర్ బదులు 3 సార్లు చేయటం, ఇలా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల జీతం పెరిగినా కూడా నెల చివరికి చేతిలో ఏమీ మిగలట్లేదు. ఈ షో ఆఫ్ కల్చర్ వల్ల వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. క్రెడిట్ కార్డ్ అప్పులు, ఈఎంఐలు పెరిగిపోతున్నాయి. కనీసం ఎమర్జెన్సీ కోసం కూడా డబ్బులు సేవ్ చేయలేకపోతున్నారు. పిల్లల భవిష్యత్తు, రిటైర్మెంట్ ఇలాంటి పెద్ద గోల్స్ గురించి ఆలోచించడమే మానేశారు. ఈ రోజు ఎలాగోలా నెట్టేయడం మీదనే మన ఫోకస్ అంతా. అందరినీ చూసి వాళ్ళలాగే ఉండాలని కోరుకోవటం వల్ల ఒక విధమైన ప్రెషర్, టెన్షన్ పెరిగిపోతుంది. బయట సంతోషంగా ఉన్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నించి లోపల మాత్రం ఒంటరిగా, అశాంతిగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ షో ఆఫ్ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? దీనికి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా, ఆ ఫాలో అయితే చాలు. పాయింట్ నెంబర్ 1, సోషల్ మీడియా వాడకం కొంచెం తగ్గించండి. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు. కేవలం బెస్ట్ మూమెంట్స్ మాత్రమే చూపిస్తారు. వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మీ లైఫ్ ని పోల్చుకోవటం మానేయండి. ఇది మీకు ఒంటరితనాన్ని, అశాంతిని కలిగించడమే తప్ప ఇంకేమీ చేయదు. పాయింట్ నెంబర్ 2, మీ కోరికలను ప్రశ్నించుకోండి. మీరు ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు అసలు అది మీకు నిజంగా అవసరమా, లేక ఎవరో కొంటున్నారు కాబట్టి మీకు కావాలనిపిస్తుందా అనేది ఆలోచించండి. మీకు అవసరమైనవి ఏంటి, కోరికలు ఏంటి అనేవి తెలుసుకోండి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఖర్చు పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 3, ఈఎంఐ ట్రాప్ లో పడకండి. అవసరం లేని వస్తువుల కోసం, చిన్న చిన్న వాటి కోసం ఈఎంఐలో అస్సలు వాడకండి. మీ దగ్గర క్యాష్ ఉంటేనే ఆ వస్తువుని కొనండి, లేదంటే మీరు దాన్ని నిజంగా అఫోర్డ్ చేయనట్లే కదా. ఈఎంఐ అనేది ఒక పెద్ద మనీ ట్రాప్. పాయింట్ నెంబర్ 4, బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. మీ ఇన్కమ్ ఎంత, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ ట్రాక్ చేసుకోండి. మీ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే అనవసర ఖర్చులు తగ్గుతాయి. పాయింట్ నెంబర్ 5, ముందు మనీని మీకోసం సేవ్ చేసుకోండి. జీతం రాగానే ఖర్చు చేసే ముందు కొంత డబ్బుని సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసం పక్కన పెట్టండి. ఫ్యూచర్ అవసరాల కోసం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం డబ్బు దాచుకోవటం చాలా ముఖ్యం. ఇవి కూల్ గా అనిపించకపోవచ్చు, కానీ ఇవే మిమ్మల్ని సేఫ్ గా ఉంచుతాయి. ఇక పాయింట్ నెంబర్ 6, నిజమైన సంతోషం దేనిలో ఉందో ఆలోచించండి. వస్తువుల ద్వారా వచ్చే ఆనందం కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. మీ స్కిల్స్ పెంచుకోవడం, ఏదైనా నేర్చుకోవడం, ఇలా మీపై మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది మీకు నిజమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీ సెల్ఫ్ వర్త్ ని మీ దగ్గర ఉన్న ఫోన్స్ తోనో, షూస్ తోనో కాదు, మీరు చేసే పనులతోనే నిర్ణయించుకోండి. మీరు మీ పనిలో, మీ ప్రవర్తనతోనే ఇతరుల నుంచి రెస్పెక్ట్ పొందుతారు. ఈ రోజు మనం చూసే షో ఆఫ్ కల్చర్ అనేది కేవలం డబ్బు ఖర్చు చేయటం కాదు, ఇది మన మానసిక స్థితిని, మన ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేసే పెద్ద సమస్య. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవటం మానేసి, మన అవసరాలు, మన కోరికలేంటో నిజాయితీగా తెలుసుకుని తెలివిగా డబ్బు ఖర్చు చేయటం నేర్చుకుంటే ఈ ట్రాప్ నుంచి బయటపడొచ్చు. డబ్బు సంపాదించడం చాలా కష్టం. మీ పేరెంట్స్, మీరు చాలా కష్టపడి సంపాదిస్తారు. ఆ డబ్బుని తెలివిగా వాడుకోండి. కేవలం ఇతరులు ఇంప్రెస్ చేయటం కోసమో, బయట గొప్పగా కనిపించడం కోసమో అనవసరంగా ఖర్చు చేయకండి. నిజమైన సంపద అంటే మీ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బు, మీ సేవింగ్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే బయట కనిపించే గొప్ప లైఫ్ స్టైల్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోనూ, ఫ్యామిలీతోనూ షేర్ చేయండి. ముఖ్యంగా జెన్జెట్ వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. ఇక నేను యూజ్ చేసే మొబైల్ ఏంటో చెప్పనా, నార్జో. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.